బీసీలను అణగదొక్కే వైఖరిని కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందని మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దందాల లిస్టు లెక్కలేనంతగా ఉందన్నారు. కోటిలింగాల ఘాట్ నుంచి 4th బ్రిడ్జ్ వరకు ఉన్న 15 ర్యాంపుల్లో డ్రెడ్జింగ్ చేసి 800 లారీలు ప్రతిరోజు అక్రమంగా తరలిస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే వాసుకు రోజుకు ఈ ర్యాంపుల ద్వారా 24 లక్షల ఆదాయం వస్తుందన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి పేపర్ బ్యాలెట్ ద్వారా పోటీకి రమ్మని సవాల్ విసిరారు మాజీ ఎంపీ మార్గాని భరత్. నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి ఇవన్నీ కూడా ఒకంత బాధాకరమే. ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్టు వింటూ ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత దారుణంగా రోజుకి ఆదాయం నేను చెప్తా ఉన్నా, నేనేది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా. కోటిలింగాల ఘాట్ అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు 4th బ్రిడ్జ్ దాకా గతంలో 1, 2 చిన్న ర్యాంపులు ఉండేవంట. 15 ర్యాంపులు పెట్టారు. ఎంతండి? 15 ర్యాంపులు. రోజుకి 700 నుంచి 800 లారీలు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. డ్రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. అనుశ్రీ, తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరు పట్ల సర్వత్రా చర్చనీయాంశం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోనే బీసీ నాయకులకి సంబంధించి జరుగుతున్నటువంటి అవమానకరమైన పరిస్థితులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాల్లో ఆ చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఆ లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి చేత వరుసగా 2 రోజులు క్షమాపణలు చెప్పించినటువంటి దుస్థితి. అదేవిధంగా గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు హాజరైనందుకు గౌతు లచ్చన్న సొంత మనవరాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కూడా బలవంతంగా క్షమాపణలు చెప్పించింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఇలా బలవంతంగా బీసీ నాయకుల్ని అవమానించేలాగా, వాళ్ళ అవమానకరంగా వాళ్ళ కార్యకర్తలు నాయకులతోనే వాళ్ళని తిట్టించి తిరిగి వాళ్ళతో క్షమాపణ చెప్పించేటువంటి వైఖరి పట్ల సర్వత్రా బీసీ నాయకుల్లోనే విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఈరోజు మళ్ళీ కొనకళ్ళ నారాయణ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ కూడా అదే సభకు అదే విగ్రహావిష్కరణకు హాజరైనందుకు ఆయన కూడా ఈరోజు ఆ వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసింది. అంతేకాకుండా మంత్రి పార్థసారథికి ఘోరమైన అవమానాలు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి వాస్తవానికి అది గౌడ సంక్షేమ సంఘం నూజివీడు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను పిలిచి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ నిర్వహించాయి. దీనికి హాజరైనందుకు మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు వీళ్ళు కూడా మంత్రి పార్థసారథి, గౌతు శిరీష, కొనకళ్ళ నారాయణ హాజరైనందుకు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ముఖ్యంగా నారా లోకేష్ ఈ బీసీ నాయకులందరి చేత బలవంతంగా క్షమాపణలు చెప్పించడం అన్నది తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. మంత్రి పార్థసారథి దాదాపు 2 రోజులు నిన్న 2 రోజులు వరుసగా తన నియోజకవర్గంలో క్షమాపణ చెప్పారు. నిన్న మళ్ళీ పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా వచ్చి క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి. నారా లోకేష్ని కలిసేటువంటి ప్రయత్నం చేసినా సరే మంత్రి పార్థసారథి నారా లోకేష్ని కలిసే అవకాశం ఇవ్వలేదన్నటువంటి చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. ఇంకొక వైపు గౌతు శిరీష కూడా గౌతు లచ్చన్న మనవరాలు తన తాత విగ్రహావిష్కరణకు హాజరైనందుకు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి గౌతు శిరీషని సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే గౌతు శిరీషను తిట్టినటువంటి పరిస్థితి, వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలే. ఈ నేపథ్యంలో గౌతు శిరీషతో కూడా క్షమాపణ చెప్పించిన పరిస్థితి. వరుసగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల్ని బలవంతంగా ఇలా క్షమాపణలు చెప్పించడం, వాళ్ళ అవమానపరిచేలాగా వ్యవహరించడం పట్ల బీసీ నాయకుల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.